ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరతారనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ లో. శివ, చెప్పండి, ముద్రగడ ఏ పార్టీలో చేరతారనైతే ప్రస్తుతం సస్పెన్స్ గా నడుస్తోంది. మరి ఇంతకు ఆయన ఎక్కువగా ఏ పార్టీలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి శివ? రణశ్రీ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా మారిపోతున్నాయి. క్షణక్షణ ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఉదయం ఎవరు ఏ పార్టీలో ఉంటారో, సాయంత్రం ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ. నామినేషన్ వేసే టయానికి మరొకరు అదే వ్యక్తి ఇంకో పార్టీలో చేరుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరశంఖం పూరించారు. అధికార ప్రతిపక్షాల పార్టీలు ఎన్నికలే వ్యయంగా కూడా రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు కాపుకు సంబంధించి కాపు నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఎక్కుపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరిగ్గా 20 రోజుల క్రితం ముద్రగడ పద్మనాభానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెద్దాపురం కానీ, పిఠాపురం, అలాగే మీరు కోరుకుంటే కాకినాడ కానీ, లేకపోతే మరొక చోట పార్లమెంటు స్థానం 70 ఏళ్ల వయసున్న ముద్రగడ పద్మనాభానికి టికెట్ ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆహ్వానం పలికింది. ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్పందించిన ముద్రగడ పద్మనాభం కూడా త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరతానంటూ దానికి పూర్తి స్థాయిలో సానుభూతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఆయన కుమారుడు గిరిబాబుకు సంబంధించి పెద్దాపురం కానీ, పిఠాపురం కానీ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. అయితే వైఎస్ఆర్సీపీ రెండో జాబితా పిఠాపురానికి సంబంధించి వేరే వ్యక్తికి కేటాయించడంతో ఇక పెద్దాపురం కానీ, లేకపోతే ఎంపీ స్థానం కానీ వైసీపీ నుంచి సానుకూలంగా వస్తుందేమో అని చెప్పి ముద్రగడ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ వైసీపీకి సంబంధించి మూడో జాబితా విడుదలలో పూర్తి స్థాయిలో జాప్యం జరుగుతోంది. ఈ జాప్యం నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాజకీయాలు, ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఎక్కడైతే అధికార పార్టీ ఫోకస్ పెడుతుందో దానిపై ప్రతిపక్ష పార్టీ కానీ లేదా మిగిలిన పార్టీలు కానీ వెంటనే కూడా దాన్ని రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపులకు సంబంధించి కాపులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం కాపుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీలకి అతీతంగా కూడా కాపులంతా కూడా ఏకం కావాలని చెప్పి వారం రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు కులస్తులు పెద్ద నాయకులందరూ కూడా ఆయన లేఖ రాశారు. ఆ లేఖ పట్ల కూడా ముద్రగడ పద్మనాభం సానుకూలంగా స్పందించి తిరిగి ఆయన కూడా పవన్ కళ్యాణ్కి ఒక లేఖ కూడా రాశారు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను 100% అంగీకారం తెలుపుతున్నాను. ప్రస్తుత తరుణంలో కాపులకు సంబంధించి కూడా మనం కలిసి పోటీ చేయాల్సిన కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా కాపులందరూ కూడా ఒకతాటిపై రావాలంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఈ పోరాటానికి సంబంధించి అందరూ ముందుండి నడపాలి. దానికి మీరే బాధ్యత తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఒక లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో నిన్న సాయంకాలం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనకు సంబంధించి తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నేత, ఆయన నిన్న సాయంకాలం ముద్రగడ పద్మనాభంతో దాదాపుగా గంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా అనేక అంశాలు, రాజకీయపరమైన అంశాలు, సామాజిక పరమైన అంశాలు, కులానికి సంబంధించిన అంశాల మధ్య, వీరి మధ్య ప్రధానంగా కూడా అనేక అంశాల మధ్య కూడా చర్చకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు జనసేనలోకి చేరాలని చెప్పి సాధారణంగా ఆహ్వానం పలకటంతో పాటుగా పవన్ కళ్యాణ్తో మాట్లాడించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ చర్చ జరిగిన సమయంలో కూడా ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆయన కుమారుడు గిరిబాబుకు సంబంధించి ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఖచ్చితంగా జనసేన నుంచి స్పష్టమైన హామీ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరొకసారి నాదెండ్ల మనోహర్, అలాగే ఎవరైతే నాగబాబు, వీరిద్దరు కూడా త్వరలోనే ముద్రగడ పద్మనాభంతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఒక వారం 10 రోజులు అంటే సంక్రాంతి తరువాత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడిల్లి ముద్రగడతో భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల్ నెహ్రూ కూడా ఈరోజు ఉదయం ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన సమయంలో మా మధ్య అనేకమైన అంశాలు చర్చకు వచ్చినాయి. దాంతోపాటుగా రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినాయి. తన గెలుపుకు ఆయన సహకరిస్తానని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. నేను టీడీపీలోకి రమ్మని ఆయన ఆహ్వానించానని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాలన్నింటినీ మనం ఒక్కసారి గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపుగా 5 కోట్ల జనాభా ఉన్నారు. దాదాపుగా 4 కోట్ల పైచీలు ఓట్లు ఉన్నాయి. దీంట్లో కాపు, మున్నీరు కాపు, తూర్పు కాపు వీరందరినీ గనక కలిపితే 22% ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం కీలకంగా మారింది. దీంట్లో అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఆ తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించి కాపు సామాజిక ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి తూర్పు కాపు, మున్నూరు కాపు ఓట్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మాత్రం కాపు సామాజిక వర్గం దాదాపుగా అత్యధికంగా ఆ 2 జిల్లాల్లోనే ఉంటుంది. ఆ 2 జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి కానీ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరిలో 15
15 నియోజకవర్గాలు అంటే దాదాపుగా 34 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం గెలుపు ఓటములు చాలా కీలకమైన ప్రభావితం చేస్తూ ఉంది. 2014లో పవన్ కళ్యాణ్తో పోటీ పెట్టుకోవడం మూలంగానే ఆ 2 జిల్లాల్లో టీడీపీ జనసేన కూటమికి భారీ స్థాయిలో అంటే దాదాపుగా 2 జిల్లాలకు సంబంధించి 29 నుంచి 30 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా తిరిగి అదే స్థానంలో కూడా వచ్చినట్టే. దీనికి ప్రధానంగా చూసుకుంటే 2014లో టీడీపీ కూటమికి రావడం, 2019కి సంబంధించి వైసీపీకి రావడం ప్రధానంగా చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలు కాపులకు సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి సంబంధించి కూడా కేంద్రానికి కూడా పంపడం జరిగింది. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం కాపు జాతి ఐక్యత కోసం కాపులు పోరాటం చేస్తున్నారని చెప్పి ఆయన ఉద్యమం చేశారు. ఆయన జాగృతి చేశారు. కాపుల కోసం, నా జాతి కోసం అని చెప్పి రాష్ట్రంలో పర్యటనలు చేయటం, ఇంట్లో ఉండి ప్లేట్లు పళ్ళాళ్ళు కొట్టు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏదైతే జరిగిన పరిణామాలు ఆందోళన పిలుపునిచ్చారో ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యంలో తునిలో రైలు సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ముద్రగడ పద్మనాభంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలను కూడా సిఐడి అధికారులు విచారణ చేపట్టడం, తదితరులు చేయడం, ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కాపులకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ కావాలనే జాప్యం చేసింది. తెలుగుదేశం పార్టీ కాపులని ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేసింది అనే దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఒక కులనాయకుడిగా కూడా ఆయన కాపు కులాన్ని ఐక్యం చేస్తూ కూడా అప్పటి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నడిపాడు. సో ఈ టైంలో ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో చేరటం, కొంతమంది ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా ఉన్న కాపులు ఎన్ఆర్ఐ నేతలంతా కూడా ఆయన సంఘీభావం తెలపడం, ఈ నేపథ్యంలో కూడా కాపు కులం అనేది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారింది అనే ప్రచారం మాత్రం ఆ టైంలో చాలా విస్తృతంగా జరిగింది 2014 నుంచి 2019 వరకు. సో ఈ నేపథ్యంలోనే తిరిగి జరిగిన ఎన్నికల్లో 2019 జరిగిన ఎన్నికల్లో కూడా కాపులంతా కూడా మెజార్టీ అంటే దాదాపుగా వారు ఏదైతే 22% ఓటు బ్యాంకు ఉందో ఈ 22% ఓటు బ్యాంకు సంబంధించి 15 నుంచి 16% వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి అనూహ్యంగా కూడా ఎప్పుడూ లేని రీతిలో కూడా 151 సీటు రావడం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అదే స్థాయిలో ఓటు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ చేసిన విధానాలు, అలాగే 2019లో వైసీపీ గెలుపు పొందడంలో ఏదైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో కొంతవరకు విజయాన్ని ఖచ్చితంగా కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీ విజయంలో ముద్రగడ కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి 2024లో అధికారమే లక్ష్యంగా కూడా రాజకీయ వ్యూహాలు ప్రతివ్యూహాలు చేస్తూ ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏదైతే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి ఆహ్వానించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో దీని ప్రతిగా కూడా ముద్రగడని మమ వైపు లాపుకోవాలనేది టీడీపీ జనసేన భావించింది. దానిలో భాగంగానే టీడీపీ ఇటు జనసేన ముద్రగడతో మాట్లాడేందుకు సాయుధాల ప్రయత్నాలు చేసింది. రకరకాల ప్రయత్నాలు చేయడం ద్వారా ఎట్టకేలకు కూడా ముద్రగడ పద్మనాభంతో మాట్లాడే అవకాశాన్ని కలిగించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరతారు అనే దగ్గర నుంచి కూడా ఆయన పూర్తిగా ఏ పార్టీలో చేరతారు అనే స్టేజీకి అయితే ఇటు జనసేన టీడీపీ తీసుకురాగలిగిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు మీడియాతో కూడా అంటే మీడియాతో చిట్ చాట్ ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా తాము రాజకీయాల్లో ఉంటాము, పెద్దాపురం పుటాపురం 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తాను, గతానికి భిన్నంగా ఇక నుంచి తమ రాజకీయాలు ఉంటాయి, తమ రాజకీయ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు రానున్న రోజుల్లో మీరే గమనిస్తారు, ఖచ్చితంగా పలానా పార్టీల్లో చేరతాము అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము, రానున్న 2-3 రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తాము. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లోతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మా తండ్రి గారి పాత్ర చాలా కీలకం కాబోతుందని చెప్పి ఆయన మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులు వ్యవహరించిన తీరు అంటే ఏదైతే ముద్రగడకు సంబంధించి ఒక హామీ ఇచ్చారో ఒక పార్లమెంటు 2 అసెంబ్లీ స్థానాలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం, ఆ తర్వాత వీరికి ఇచ్చిన దాంట్లోనే ఒక స్థానాన్ని వైసీపీ వేరే అభ్యర్థిని ప్రకటించడం, 3వ జాబితాలో ప్రకటిస్తారని ఎదురు చూస్తుంటే 20 రోజులుగా 3వ జాబితా జాప్యం జరగడం. సో ఈ నేపథ్యంలో కూడా ముద్రగడ కొంత మనస్తాపానికి గురైనట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరొక వైపు పవన్ కళ్యాణ్ కాపులంతా ఏకం కావాలని చెప్పి లేఖ రాయటం, దానికి ప్రతిగా కూడా మీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా అని చెప్పి ముద్రగడ ప్రతిగా లేఖ రాయటంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా ముద్రగడ కేంద్రంగా కూడా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ముద్రగడని తమ వైపు తీసుకురావాలి. సరే రాష్ట్రంలో ఉన్న కాపులంతా ముద్రగడ వస్తే ఓట్లు వేస్తారా వేరా అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి 2 జిల్లాలకు సంబంధించి కొద్దో గొప్ప గెలుపు ఓటములకు సంబంధించి ముద్రగడ కీలకమైన పాత్ర పోషిస్తారు. నిజంగా చెప్పాలంటే 2 లక్షల నుంచి 2,20,000 ఓట్లు ఉంటున్న నియోజకవర్గంలో 1% 2% తోటే ఓడిపోయిన నియోజకవర్గాలు, 1% 2%తో గెలిచిన నియోజకవర్గాలు గత ఎన్నికల్లో చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ముద్రగడ కనుక మన వైపు తీసుకొని వస్తే ఆయన ఇన్ఫ్యాక్ట్
మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో పడే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి తెలుగుదేశం జనసేన భావించాయి. దానిలో భాగంగానే వెంటనే రంగంలో దిగిన టీడీపీ జనసేన నేతలు ముద్రగడతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. ముద్రగడ కూడా సానుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా ఖచ్చితంగా నా అండదండలు పవన్ కళ్యాణ్కి ఉంటాయని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. కానీ అండదండలు పవన్ కళ్యాణ్కి ఉంటాయంటే రాజకీయంగా ఉంటాయా, కులపరంగా ఉంటాయా అనే దానికి సంబంధించి అయితే కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ నాదెండ్ల మనోహర్, మరొక వైపు నాగబాబు కనుక భేటీ అయినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముద్రగడ అనుచరులు కానీ ఇటు జనసేన నాయకులు చెప్తున్న సమాచారం ప్రకారం కూడా ముద్రగడ కానీ ఆయన కుమారుడు కానీ ఖచ్చితంగా జనసేనకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని రానున్న 1-2 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో చేరతారని చెప్పి 20 రోజుల క్రితమే ప్రచారం జరిగింది. ఒక దశలో జనవరి 2వ తేదీన ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ దాన్ని వైసీపీ ఆ స్థాయిలో వినియోగించుకోలేకపోయింది. చెప్పండి శివ. అలాగే బీజేపీ నుంచి కూడా ముద్రగడకు ఆహ్వానాలు పంపాయని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? అంటే ప్రధానంగా కరెక్ట్గా 20 రోజుల క్రితం బీజేపీకి సంబంధించిన మాజీ అధ్యక్షులు ఏదైతే బీజేపీ కేంద్ర సభ్యుడిగా ఉన్న సోము వీర్రాజు కూడా మర్యాదపూర్వకంగా 20 రోజుల క్రితం కూడా సోము వీర్రాజుతో భేటీ అయిన పరిస్థితి. సోము వీర్రాజు ఆయన కలిశారు. బీజేపీలో చేరాలని చెప్పి ఆయన సాధారణంగా ఆహ్వానించారు. అయితే సోము వీర్రాజు భేటీ అయిన నాటికి ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అంటే 2 సంవత్సరాల క్రితం కూడా ఆయన కాపు జేఏసీ కాపు ఉద్యమ నాయకుడిగా ఒక ఉద్యమం నడుపుతున్న ముద్రగడ పద్మనాభం 2 సంవత్సరాలుగా ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. రాజకీయాలకు అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ సరిగ్గా 2 నెలల క్రితం తిరిగి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆయన కంటే కూడా ఆయన కుమారులకి రాజకీయ భవిష్యత్తు కావాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే సోము వీర్రాజు బీజేపీ నేత సోము వీర్రాజు భేటీ అయ్యారో ఆ భేటీ అయిన దగ్గర నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సోము వీర్రాజుతో మాట్లాడిన సమయంలో కూడా ఎప్పుడు కూడా తాను బీజేపీలో చేరతానని కానీ లేకపోతే మరికొన్ని పార్టీల్లో చేరతా కానీ సోము వీర్రాజుకి ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. కేవలం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని మాత్రమే ఆయన ఒక హామీ ఇచ్చారు. అయితే ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ కీలకమైన పరిస్థితుల్లో కానీ లేకపోతే మీరు ఒక అంశంలో లేదు కాబట్టి సోము వీర్రాజు కూడా పెద్దగా ఆయనపై ఒత్తిడి తీసుకురాలేదని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం గెలుపు ఓటములకు సంబంధించి ఇటు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనకు చాలా అవసరం కాబట్టి బీజేపీ కంటే కూడా ఈ 2 పార్టీలు ఇటు జనసేన అటు వైసీపీ ఈ 2 పార్టీలు కూడా ముద్రగడ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఖచ్చితంగా తమ వైపు లాక్కునేందుకు జనసేన ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ని మనకు పరిశీలిస్తే ఒక అడుగు జనసేన ముందుంది. ముద్రగడని ఆ వైపు లాక్కోవటంలో ముద్రగడని జనసేన వైపు తీసుకురావడంలో జనసేన కొంత ముందు వైపు ఉన్నట్లు కూడా పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. శివ, అలాగే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ అట్లు టీడీపీ జనసేన కూటమిని విమర్శించిన వ్యక్తి ముద్రగడ. అలాంటి వ్యక్తి ఇవాళ పవన్ పై పాజిటివ్ గా మాట్లాడారు కూడా మనం చూసాం. ఆ పాజిటివ్ గా మాట్లాడిన మాటలతో ఆయన ఒకవేళ పార్టీలో చేరకపోయినా పవన్ కు సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎక్కడా కూడా ఉండరు. రాజకీయాలు అనేది యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది. ఉదయం ఒకలాగా ఉంటుంది, సాయంత్రం ఇంకోలాగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 2019 జరిగిన పరిణామాల నేపథ్యంలోనే 2019 నుంచి మొన్నటి వరకు కూడా ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అనేక విమర్శలు నిప్పుల వర్షం కురిపించారు. ఆ తర్వాత తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పుపడుతూ పవన్ కళ్యాణ్కి లేఖలు కూడా రాసిన పరిస్థితి కనిపించింది. కానీ అది చంద్రబాబును విమర్శించినప్పుడైనా సరే లేకపోతే పవన్ కళ్యాణ్కి లేఖ రాసినప్పుడైనా సరే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపు ఉద్యమ నాయకుడిగానే ఉన్నారు. కానీ ఈరోజు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన ఆరాటపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే జనసేన విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాసిన లేఖ విషయంలో కానీ ఆయన తిరిగి లేఖ రాసిన విషయంలో కానీ పాజిటివ్తో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన జనసేనకి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి నిజంగా జనసేన వైపు కాకుండా వైసీపీ వైపు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా గత 20 రోజులుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎప్పుడూ ఆయన వైసీపీలో చేరేవారు. కానీ ఇటు జనసేన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం, జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు ఆయనకు టచ్లోకి వెళ్ళటం, తమ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించడం తదితర పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన వైపు ఆయన పాజిటివ్గా చూస్తున్నట్లు కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా భావించాలి. శివ, అలాగే ఏదైతే పవన్ తో కూడా త్వరలోనే భేటీ అవుతున్నారని తెలుస్తుంది. అదే విధంగా ఇటు అధిష్టానం టీడీపీ అధిష్టానం నుంచి కూడా ఏమైనా ఆహ్వానాలు అందాయా భేటీకి సంబంధించి?
అంటే ఉదయం ఏదైతే టీడీపీకి సంబంధించిన దూతం నెహ్రూ వెళ్ళిన సమయంలో కూడా చాలా అంశాలు వారిద్దరి మధ్య కూడా గంట సేపు భేటీ అయ్యారు. ఆ భేటీలో అనేకమైన అంశాలకు సంబంధించి చర్చకు రావడం జరిగింది. స్థానికంగా ఉన్న దేవాలయాల ప్రారంభోత్సవాలు మిగిలిన అంశాలన్నిటికి సంబంధించి కూడా జరిగినాయి. స్థానికంగా ఉన్న రాజకీయాల నేపథ్యంలో కూడా వీరి మధ్య చర్చకు వచ్చినాయి. సో ఈ చర్చకు సంబంధించితో పాటు రాజకీయాల్లోకి రమ్మని చెప్పి కూడా టీడీపీ తరపున ఒక ఆహ్వానం కూడా అందింది. అయితే జనసేన తరపున ఆహ్వానం అందడంతో ప్రస్తుతం తెలుగుదేశం జనసేన ఒకే కూటమిలో ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళ్ళినా పర్వాలేదనే సంకేతాన్ని టీడీపీ నేతలు కూడా ముద్రగడకి చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే దానికి ఆయన కూడా కొంత సానుకూలంగానే వ్యవహరించినట్లు కూడా మనం భావించాలి. ఇక మరొక రెండో అంశానికి సంబంధించి చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు నిన్న సాయంకాలం తాడేపల్లిగూడెం జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభంతో రాత్రి 8-8:30 సమయంలో భేటీ అవడం జరిగింది. దాదాపుగా గంట నుంచి గంటన్నర వీరి మధ్య ప్రధానమైన రాజకీయ అంశాలతో చర్చ జరిగినాయి. ఆ చర్చ జరిగిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్తో బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ముద్రగడ పద్మనాభంతో మాట్లాడించారు ఫోన్లో అనేది స్పష్టంగా ఉన్న సమాచారం. ఈ సమాచారం నేపథ్యంలోనే ఈరోజు రేపట్లో అంటే రానున్న 2-3 రోజులు అంటే సంక్రాంతిలోపే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అలాగే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్తో పాటుగా నాగబాబు వీరిద్దరు కలిసి కూడా త్వరలో ముద్రగడతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వెళ్ళి ముద్రగడతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంకాలం పవన్ కళ్యాణ్తో మాట్లాడిన సమయంలో కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి ముద్రగడ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహ్వానించినట్లు కూడా జనసేన వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తప్పకుండా తాను వస్తాను, నీ యోగక్షేమాల గురించి తెలుసుకుంటానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడతో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ముద్రగడ ఆహ్వానం ఇచ్చిన మేరకు పవన్ కళ్యాణ్ కూడా దానికి సానుకూలంగానే స్పందించి వచ్చే వారం అంటే ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా సంక్రాంతి తరువాత పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి కాబట్టి ఇక్కడికి ఆయన రావడం సాధ్యపడదు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈలోపు వీరిద్దరు మనోహర్ నాగబాబు ఇద్దరు కూడా ముద్రగడతో ఇవాళ రేపట్లో చర్చలు జరిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గత 3-4 రోజులుగా జరిగిన పరిణామాలతో కంటే నిన్న ఈరోజు జరిగిన డెవలప్మెంట్ చూసుకుంటే ముద్రగడ పద్మనాభం కాపు కులానికి నాయకత్వం వహించాలనే అలాగే కాపు కులానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కావడంతో 2 అంశాలు ఇక్కడ జోడీకరించడంతో పవన్ కళ్యాణ్ కూడా మీ సలహాలు సూచనలు మీ దీవెనలు మీ ఆశీస్సులు కావాలని చెప్పి ముద్రగడని కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన జనసేన వైపు అడుగులు వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ముద్రగడను తమ పార్టీలోకి ఆహ్వానించుకోవాలని అన్ని పార్టీలు అయితే ఆశిస్తున్నాయి. మరి ఆయన కుమారుడైతే దీనిపై స్పందించారు. మరి ముద్రగడ ఇప్పటివరకు ఏమైనా దీనిపై మాట్లాడారా? అంటే సాధారణంగా ఇప్పటివరకు చూసుకుంటే ముద్రగడ పద్మనాభం 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి, చాలా పెద్ద ఆయన చాలా తక్కువగా ఆయన చాలా మంది తక్కువగానే కలుస్తూ ఉంటారు. ఆయన కలిసే వారి సంఖ్య చాలా అరుదుగా ఉంటుంది. ముద్రగడ పద్మనాభాన్ని పలానా వ్యక్తి కలవాలంటే నిజంగా చాలా సాహసోపేన నిర్ణయంగా అని చెప్పాలి. ఆయన అనుమతి లేనిది ఆయన దగ్గరికి వెళ్ళటం చాలా తక్కువగా జరిగే సంఘటనలు. సో ఈ నేపథ్యంలోనే ముద్రగడ వీరిద్దరితో భేటీ అయ్యారంటేనే మనం స్పష్టంగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముద్రగడే సమాచారం ఇవ్వడంతో బొలిశెట్టి శ్రీనివాస్ కానీ ఈయన కానీ వెళ్ళి జ్యోతుల్ నెహ్రూ కానీ వెళ్ళి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పాల్సిన అభిప్రాయాలు ఏదైతే రాజకీయంగా కానీ కులపరంగా కానీ కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలు అన్నిటికీ సంబంధించి కూడా బొలిశెట్టి శ్రీనివాస్తో చెప్పాల్సిన అంశాలు మొత్తం కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఆయన మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కూడా మీడియాతో రికార్డెడ్గా కానీ ఆఫ్ ది రికార్డెడ్ కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆయన కుమారుడు గిరిబాబు మాత్రమే కొద్దిసేపు క్రితం మీడియాతో చిట్ చాట్ చేసినట్టు తెలుస్తూ ఉంది.